తెనాలి మున్సిపాలిటీ పరిధిలో గో గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్డు మార్జిన్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న గో గ్రీన్ ను బుధవారం తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని బుర్రిపాలెం రోడ్లో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామాపలనాయుడు, ఆరోగ్య అధికారి మువ్వ యేసుబాబు, డి3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద పాల్గొని మొక్కలు నాటారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పట్టణ ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా సూచించారు. తెనాలి పట్టణాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి పర్యావరణ హిత కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తామని అధికారులు తెలిపారు. లాస్ట్ 20 days బిఫోర్ ఆవిడ ఒక ప్రపోజల్తో వచ్చి ఏవైతే బుర్రిపాలెము రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి ఈ చెత్త చెదారాలను మరియు ముఖ్యంగా కొబ్బరి బొండాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా తొలగించినటువంటి మట్టి దిబ్బలన్నింటినీ కూడా చూసి చాలా రకాలుగా ప్రయత్నించి పంచాయతీరాజ్ని కూడా అడగడం జరిగి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా తక్కువ ఉండడం కారణంగా ఆవిడ ముందుకు వచ్చి ఈ బుర్రిపాలెం ఇక్కడ మన పెట్రోల్ బంక్ స్టార్ట్ అయ్యి మన డంప్ యార్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండేటువంటి టోటల్ సుమారుగా ఒక 5 kilometers స్ట్రెచ్ అంతా కూడా బోత్ సైడ్స్ కూడా ఆవిడ టార్గెట్ చేసుకొని ముఖ్యంగా కొబ్బరి బొండాలను టౌన్లో ఉండేటువంటి సుమారు 25 మంది కొబ్బరి బొండాల వెండర్స్తో లాస్ట్ ఒక 6 months బిఫోర్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మేము ఆ బొండాలు మా ప్లాంట్కి తీసుకురావాలి, ప్లాంట్ కెపాసిటీ 5 tons, అక్కడ వాటిని మనము సర్క్యులర్ ఎకానమీగా మారుద్దామని చెప్తే కొంతమంది మాత్రమే మా వర్క్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా బుర్రిపాలెంలో ఉన్నటువంటి స్ట్రెచ్లో పడేయడం, అలాగే కట్టివరం ఏరియాలో ఆటోనగర్ ఏరియాలో పడేయడం జరుగుతుంది. సో ఇది గమనించినటువంటి డాక్టర్ శారదా గారు గో గ్రీన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ యొక్క స్ట్రెచ్ను మొత్తం కూడా క్లీన్ చేయించి, అంటే అర్బన్లో ఏంటంటే పరిస్థితి, అర్బన్ స్ట్రెచ్ వరకు కూడా మా వాళ్ళు చూసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఏం వేసినా సరే 1 or 2 daysలో మొత్తం క్లియర్ చేస్తారు. కానీ అర్బన్ తర్వాత ఉండేటువంటి ఈ సరౌండింగ్ విలేజెస్లో వాళ్ళకు ఉండేటువంటి ఫండ్స్ ప్రాబ్లం వల్ల కానీ, ఇతర మ్యాన్ పవర్ అండ్ మిషనరీ ప్రాబ్లం వల్ల కానీ అంతగా చూడరు. మన ఎన్ఫోర్స్మెంట్ చేయడం వలన అర్బన్లో వేయకుండా రూరల్ ఏరియాస్లో ఈ కొబ్బరి బొండాలను పడేయడం అనేటువంటిది ఎప్పటి నుంచి సాధారణంగా వస్తున్నటువంటిది. సో దీనిని ప్రధానంగా అవి టార్గెట్ చేసి ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా క్లీన్ చేయించి ఈరోజు సుమారు ఒక 700 వరకు కూడా మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉన్నందుకు ప్రత్యేకంగా డాక్టర్ శారదా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున మాకు కావాల్సినటువంటి మా స్ట్రెచ్ వరకు చేసేటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మేము పూర్తిగా సహకరిస్తూ ఆ సంస్థ ద్వారా ఒక 2 proposals కూడా మాకు ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గత వారం రోజుల్లో కూడా ఈ స్ట్రెచ్ దాదాపు 6 kilometers, అంటే ఈ బుర్రిపాలెం రోడ్డు మన పెమ్మసాని పెట్రోల్ బంక్ ముందు నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఎండ్ దాకా, అంటే వే బ్రిడ్జ్ వరకు కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది. అది ఎలా అనేది రోజు ఏదో చూస్తున్నాం, వెళ్తున్నాము. అలానే నేను ఒక డాక్టర్గా ఏంటంటే బాధేస్తుందండి. క్యాన్సర్ కేసెస్ చాలా పెరిగిపోయినాయండి. నేను 40 ఏళ్ళుగా ప్రాక్టీస్లో ఉన్నాను. అప్పుడు లేని దానికంటే 50 రెట్లు పెరిగినాయండి. అంటే మన ఇంట్లో కానీ, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఒక క్యాన్సర్ కేసు, అలానే చిన్న బిడ్డలకు కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్, చీటికి మాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళకి దగ్గులు, జలుబులు, ఎలర్జీస్, ఇవన్నీ ఎందుకు అంటే దీనికి రూట్ కాజ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండి. సరి అయిన శుభ్రత, మంచి గాలి, అలాగే మంచి నీరు. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, వేదాల్లో చెప్పేది అదే. ఒక మనిషి జీవనానికి ప్రాథమికంగా అవి కావాలి, తృప్తికరమైన జీవితం. కానీ మనం బయట ఎవరిని ఒక చైరేసి కూర్చోలేము. మన చుట్టూతో దోమలు, ఈగలు, ఇలా ఎవరిళ్లల్లో వాళ్ళు మనం ఏసీలు ఏర్పరచుకుని మనం బాగున్నాంలే, మన కారులో వెళ్తున్నాంలే, నాకేంట్లే అని కనుక మనం భావన చేస్తే అండి, రాబోయే తరాలకి చాలా మనం ఇచ్చే సమాజము ఎలా ఉంటుందని అంటే ఇంక అది మాటలతో వర్ణించలేను. పర్టికులర్లీ మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఎపిజెనెటిక్స్ అనేది స్టార్ట్ అయిందండి. ఇదివరకు ఒక జీన్స్ ప్రాబ్లం ఉంటేనే ఇవి వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ మంచి వాళ్ళకు కూడా మంచి జీన్స్ కూడా మాడిఫై అయిపోతాయి. అంటే ఒక మంచి వాడిని పక్కన చుట్టూతా స్నేహితులు చెడగొడుతూ ఉంటే వాడికి తప్పకుండా ఆ పూల్లోకి ఎలా ఇరుక్కుంటాడో అలానే మన దేహంలో ఉన్న జీన్స్ కూడా మారిపోతున్నాయి. మారిపోయి రకరకాలైన వ్యాధులు వచ్చి
కొన్ని వందల కోట్లు మన బిడ్డలకు వెచ్చించినా సరే తిరిగి రాని అనారోగ్యం అనేది రాబోతోంది భావితరాలు.